मकान भोजन शहर में दिया जा रहा है। मैं आप सबसे गुजारिश करता हूँ, जो भी बेनिफिशियरी है मकान बनाने के लिए आज जो संघ बुनियाद शुरू किया गया, 15 दिन के अंदर जनाब सुदर्शन रेड्डी साहब के हाथों में 600 मकान बोले तो गुज़िश्ता हुकूमत 10 साल हुकूमत करने के बावजूद भी, चाहे केसीआर साहब हो, गुज़िश्ता एमएलए साहब हो, एक मकान भी आपको नहीं दिए। लेकिन आज 600 मकानों को 5 लाख रुपए की मालियत से 600 मकान बोले तकरीबन 30 करोड़ रुपए के मकान भोजन शहर में बनाया जा रहा है। ये मामूली बात नहीं है। आप सोचिए, गरीब गुरबा के लिए कांग्रेस की हुकूमत रेवंत रेड्डी साहब के क़यादत में सुदर्शन रेड्डी साहब अपने एमएलए होने के बाद 1 साल में आप लोगों को 600 मकान भोजन शहर में 3500 मकान भोजन असेंबली कॉन्स्टिट्यूंसी में, ये मामूली बात नहीं है। దయచేసి ఆలోచించండి। గత ప్రభుత్వం ఒక్క ఇల్లైనా మీకు ఇచ్చిందా లేదా అనే విషయాన్ని మీ గుండె మీద చేయవేసుకుని ఆలోచించండి। ఈ రోజు మన బోధన నగరంలో 600 ఇళ్ళు ఇస్తున్నారు। 600 ఇళ్ళంటే 30 కోట్ల రూపాయల ఖర్చుతో మీకు పేద వర్గాలకు ఇల్లు ఇవ్వాలని, ఇందిరమ్మ ఇల్లు కట్టేయడానికి తీసుకున్న నిర్ణయంలో భాగమే। దయచేసి ఈ విషయాన్ని ఆలోచించవలసిందిగా నేను కోరుతా ఉన్నా। సుదర్శన్ రెడ్డి గారు గత 3 రోజులుగా ఈ బోధన పట్టణానికి 3 సార్లు వచ్చి అంచెలంచెలుగా ఒక్కొక్క కార్యక్రమాన్ని తీసుకుంటూ అది పేద వర్గాలకు, ఇటు ముస్లిం మైనారిటీలకు కానీ, ఇటు బీసీ బలైన వర్గాలకు కానీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం లోపల దానితో పాటు 128 మందికి షాదీ ముబారక్ 1,14,000 రూపాయల చొప్పున ఇస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ, ఇలాంటి ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు, ఇటు షాదీ ముబారక్ అనేక సంక్షేమ ఫలాలు మీకు అందిస్తున్నటువంటి తరుణంలో మా కాంగ్రెస్ పార్టీ నాయకులు బోధన నగరానికి సంబంధించి, బోధన నియోజకవర్గానికి సంబంధించినటువంటి అందరు ఇక్కడ ఉన్నారు। మున్సిపల్ చైర్మన్ గారు కానీ, మాజీ మండలాధ్యక్షులు కానీ, సొసైటీ చైర్మన్లు కానీ, గ్రంథాలయ చైర్మన్లు కానీ, ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే, సుదర్శన్ రెడ్డి గారు అభివృద్ధి పట్ల ఈ రోజు ముందున్నటువంటి విషయం నిజామాబాద్ జిల్లానే కాదు, తెలంగాణ రాష్ట్రంలో బోధన నియోజకవర్గం నంబర్ 1 గా ఉందనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా। इसीलिए मैं आपसे गुजारिश करता हूँ, जो आदमी अपने लिए काम करता, अल्लाह ताला से दुआ करना कि ऐसे आदमी को हिम्मत दे, हम उनके साथ रहे। कांग्रेस पार्टी के हाथ में हम सब काम करें। आने वाले पंचायत इलेक्शन में अच्छे काउंसलर्स को, अच्छे आदमियों को चुनने के हम और यहाँ की तरक्की में आगे रहेंगे। बोधन का नाम रोशन करेंगे, सुदर्शन रेड्डी साहब का नाम रोशन करेंगे। मुझे जो मौका दिया गया आपको शुक्रिया। అదే కాకుండా ఇప్పటికే తారక్ గారు చెప్పారు, మన బోధన పట్టడానికి చిన్న వాళ్ళకు, ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు కట్టించడానికి 5 లక్షలు మళ్ళీ ఇది లోన్ కాదు, మళ్ళీ మీరు ఇచ్చేది లేదు, 5 లక్షలు ఫ్రీగా ఇచ్చి ఏ గుర్తున్నా అవసరం లేదు, మీరే కట్టుకోవాలి। మీరు మాట్లాడుకోవాలి, మీరే కట్టుకోవాలి। అవన్నీ పైసలు కూడా ఇబ్బంది అయితే आप लोग भी डॉक्टर संघ महिला ग्रुप में है, మీరు కూడా డాక్టర్ సంఘాల గ్రూప్ ఉన్నారు। ఆ గ్రూప్ లో 50,000 लाख लोन दे आप लोगों को वो ग्रुप से 75,000 तक लोन दे। कैसे मतलब लोन? घर बनाना पैसे देना, घर बनाना पैसा देना, पूरा ये भी सहूलत पुलिस है। क्यों? आप लोग घर ఊరిగానే పోతే అందరికి ఇల్లు కావాలని అందరూ కూడా చెప్తారు కాబట్టి ఇవన్నీ ఎవరు చెప్తున్నాము? మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత ఇవన్నీ గమనించి ఇల్లు కట్టియాలి, పిల్లలకు మంచిగా జాబులు రావాలి। అప్పుడు అనేగా 60,000 జాబ్స్ सामान भी बारीक सामान दे रहे। जब सामान देते थे अपने भाई 30 रुपए होता था, अब 10 रुपए बेचते, तो आपको पैदा 10,000 रुपए। अभी हम क्या सोचे, आप लोग 10 रुपए में देके फिर 40 रुपए में खरीदते थे, वही है ना? करेक्ट है। మీరు 10 రూపాయలు అమ్ముకొని బియ్యాన్ని మనకు 35 రూపాయలు వచ్చిన బియ్యాన్ని 10 రూపాయలు అమ్ముకొని మళ్ళీ 40 రూపాయలతో
బియ్యం వేరే ఉంటుంది. అవన్నీ గమనించి ఈ మధ్యవర్తులు తినొద్దు, నా వాళ్ళకి మన సర్కారు డబ్బులు మన వాళ్ళకే పోవాలనే ఉద్దేశంతో మన సన్న బియ్యం కూడా పెట్టాము. కానీ ఈ రైతులు జమైన వీళ్ళందరూ రైతులే కావాలి. ఈ రైతులు మొన్న బోనస్ చేసేసి సన్నవి ఎవరు సగం నూకలు అయితే రైతులే కదా, మరి నూకలు వాళ్ళు చేయాలా? మళ్ళీ నూకలు ఇస్తే నూకలు ఇచ్చారు నాకు. అంటే రేవంత్ రెడ్డి సుదర్శన్ రెడ్డి నూకలు మీరే కదా. ఇట్లా అంటే ఆలోచన విధానం చేయాలి. మనమందరం వాస్తవాలు గమనించాలి. ఇదేది సర్కారు గవర్నమెంట్ అంటే మనం దళితుడు బాకీల మీద బాకీలు తెచ్చి దానికి అడ్డుగడ్డలకు లేకపోతున్నాం. మీరందరూ ఉద్యోగాలు, మీరందరూ పిఎఫ్ అంటే ఉద్యోగాలు ముసలైన రిటైర్డ్ అయినప్పుడు వాళ్ళకి ఇయ్యడానికి పైసలు ఆడిపెడతాం. उनको देने के वास्ते पैसे रोक के रखते सरकार का बस 8,000 करोड़ उसको भी से ले लेगा इट्ला ఏది చదువుకోకుండా ఇప్పుడు వాళ్ళకి ఇవ్వాలి కదా పాపం. వాళ్ళందరూ ఉద్యోగాలు కదా. ఇవన్నీ ఇవ్వడానికే చాలా ఇబ్బంది అవుతాం. ఇవన్నీ చేస్తూ మీరందరూ కూడా మున్సిపల్ కూడా దయచేసి ట్యాక్సులు కట్టండి. మున్సిపల్ కానీ పంచాయతీలు కానీ ట్యాక్సులు కట్టండి. రేట్లు తీపిద్దాం, రోడ్లు వేయించుకుందాం ఉన్న కాడికి. ఇక్కడ కూడా ఎక్కడైనా గుంతలు ఉన్నాయి అవన్నీ ఏమని చెప్పినా ఇప్పుడు అప్పుడు 10 రోజులు అన్ని డ్రైన్స్ పెట్టి మిషన్లు పెట్టి తీసేపిద్దాం. మీకు ఎక్కడ కూడా నీళ్ళు ఇళ్ళలో రాకుండా మళ్ళీ దోమలు రాకుండా చేద్దాం. ఇవన్నీ చేస్తాం. मेरा एक ही आप लोगों के गुजारिश कर रहा हूँ, आइंदा मुझको 500 नहीं जिसको पंचायत मुझको जाते ना पूछता हूँ, अगर तुम सिर्फ 500 नहीं पूछे तो उसको खान पकड़ के काम दे सकते. అర్థమైంది కదా. వాడి రైలు అడగకుండా తీసుకుంటే అది చెవు పెట్టి పని చేద్దాం చెప్పారు కదా. అట్లా మంచోళ్ళు ఎన్నుకుంటారా మనం ఈ దాంట్లో మళ్ళా మీ ఎలక్షన్ రాగానే పోతే దానికి కానీ ఊళ్ళో ప్రజలు మరి తప్పనిసరిగా మీరందరూ మళ్ళీ మున్సిపాలిటీ కూర్చున్నా ఒక 10 చెక్కులు ఇస్తాం. 10 చెక్కులు ఇచ్చిన తర్వాత చేతులు చెక్కులు